హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన నుంచి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 50వ భాగం. ఆరోహి ఆర్యన్ వైపు చూడటం చూసిన నేహ నవ్వుతూ, ఎలాగైనా నీ మనసులో మా ఇద్దరి మీద అనుమానం వచ్చేలా చేస్తాను, అప్పుడైతే ఖచ్చితంగా నా ఆర్యన్ని వదిలేస్తావు కదా అనుకుని, ఏంటి బేబీ, నేను వచ్చిన ప్రతిసారి బయటికి తీసుకువెళ్ళేవాడివి, మరి ఇప్పుడు అడగటం లేదు? అందుకే నేను అడుగుతున్నాను, మనం బయటికి వెళ్దామా? హైదరాబాద్ చూసి చాలా రోజులవుతుంది అని గారంగా అడుగుతుంది. ఆర్యన్ నవ్వుతూ, నేను ఖాళీగా లేను బేబీ, లేకపోతే నువ్వు అడగక ముందే తీసుకువెళ్ళేవాడిని కదా. షూటింగ్లో బిజీగా ఉన్నాను, ఇప్పుడప్పుడే నాకు ఖాళీ దొరకదు. రీసెంట్గానే న్యూ మూవీకి సైన్ చేశాను, కావాలంటే సంజయ్, ఆరోహి, హాసినీలని తీసుకొని వెళ్ళు అని అంటాడు. లేదు బేబీ, నేను నీతోనే వెళ్ళాలి అనుకుంటున్నాను, నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు నన్ను తీసుకువెళ్ళు, లేకపోతే నేను అసలు బయటికే వెళ్ళను అని మొండిగా అంటుంది. హేమంత్ గారు వెంటనే కోపంగా, చెప్పాడు కదా నేహ, ఆర్యన్ బిజీగా ఉన్నాడని, అయినా మేమందరం ఉన్నాంగా, అందరం కలిసి ఒకసారి ఫ్యామిలీ ట్రిప్కి వెళ్దాంలే, ఇప్పుడు ఆర్యన్ని విసిగించకు అని అంటారు. హేమంత్ గారు నేహని పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం ఇలా కోపంగా అరవటం వలన నేహాకి వెంటనే బాధగా అనిపించి ఉక్రోషంగా ఏడుస్తూ, నేను ఇప్పుడు ఏమన్నానండి డాడీ, ఇలా అరుస్తున్నారు? నేను జస్ట్ సిటీ చూపించడానికి తీసుకువెళ్ళమని అడిగాను, అది కూడా తప్ప? నేను నీతో మాట్లాడను అని చెప్పి ఏడుస్తూ తన రూంలోకి పరిగెడుతుంది. తనని అలా చూసి ఆరోహి కంగారుగా, ఎందుకు అంకుల్ తనతో అలా మాట్లాడటం, చిన్నపిల్ల కదా, అంతే అంటుంది, నిదానంగా చెప్పాలి, కానీ అలా అనగానే చూడండి ఎలా ఏడుస్తూ వెళ్ళిందో అని బాధగా అంటుంది. హేమంత్ గారికి బాధగా ఉన్నా, అదేం లేదులే ఆరోహి, ఇదంతా మాకు మామూలే, నువ్వు బాధపడకు అని అంటారు. సరేలే మావయ్య, నేను తనని ఓదార్చి తీసుకువస్తాను అని ఆర్యన్ నేహ దగ్గరికి వెళ్తాడు. ఆర్యన్ నేహ దగ్గరికి వెళ్ళగానే హేమంత్ గారు చిరుకోపంగా ఆరోహి వైపు చూస్తూ, నువ్వు శాంతిని అమ్మ అని పిలుస్తూ నన్ను మాత్రం అంకుల్ అని ఎందుకు పిలుస్తున్నావు? నేను నీకు తండ్రిని కదా, నన్ను కూడా నాన్న అనే పిలువు అని అంటారు. ఆ మాట వినగానే ఆరోహి, నేను మిమ్మల్ని అలా ఎలా పిలవగలను అంకుల్ అని కంగారుగా అంటుంది. కానీ నాకు నీ నోటితో నాన్న అని పిలిపించుకోవాలి అని ఉంది. సరేలే, ఏం చేస్తాం, నాకు ఇంతే ప్రాప్తం అనుకుంటాను అని డ్రామాటిక్గా అన్నారు. ఆ మాటకి ఆరోహి నవ్వుతూ, సరేలే నాన్న, మీరంతా ఫీల్ అవ్వద్దు, నేను మిమ్మల్ని ఇప్పటి నుంచి నాన్న అనే పిలుస్తాను అని అంటుంది. అది మా ఆరోహి అంటే, ఇలా చెప్పిన మాట వినాలి అని నవ్వుతూ చెప్పి ఆరోహిని దగ్గరికి తీసుకుంటారు. ఎందుకు ఆరోహికి కూడా వాళ్ళ దగ్గర ఉంటే మనసు చాలా ప్రశాంతంగా మారిపోతుంది. ఎలా అంటే, ఆర్యన్ దగ్గర ఉన్నప్పుడు మనసు ఎంత సంతోషంగా ఉంటుందో, అలా హేమంత్ గారు శాంతి గారి దగ్గర ఉన్నప్పుడు అంతే ఉంటుంది. నైట్ 6 గంటలప్పుడు ఆనంద్ గారు ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరూ లేకపోవడం చూసి సుమిత్ర గారికి ఫోన్ చేయగానే నవ్వుతూ, అన్నయ్య, ఆనంద్ గారు ఫోన్ చేస్తున్నారు అని అంటుంది. హేమంత్ గారు నవ్వుతూ, నాకివ్వమ్మా, నేను మాట్లాడుతాను అని సుమిత్ర గారి చేతులలో నుంచి ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంటారు. ఆనంద్ గారు వెంటనే, ఎక్కడికి వెళ్ళావు సుమిత్ర, ఆర్యన్ ఆరోహి వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదా, ఇంట్లో ఎవరూ లేరేంటి,
చెల్లెమ్మ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళింది? పిల్లలు వచ్చే టైం అయింది, మీరెక్కడ ఉన్నారు అని అడుగుతూనే ఉంటారు. హేమంత్ గారు వెంటనే, అరే ఆగరా, కనీసం నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వు. ఛాన్స్ కూడా ఇవ్వటం లేదు. నువ్వు ఇంకా మారలేదా? ఇంకా ఆత్రం తగ్గలేదు, అలాగే ఉన్నావు ఇప్పటికీ కూడా అని నవ్వుతూ అడుగుతారు. ఆనంద్ గారు షాక్ అయ్యి వెంటనే, హేమంత్, నువ్వేనా మాట్లాడేది? ఆయన సుమిత్ర ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? మీరు ఎక్కడ ఉన్నారు అని అంతే షాక్తో అడుగుతారు. నేను ఇండియా ఉదయాన్నే వచ్చాన్రా, నువ్వే లేవు. సరేలే, సర్ప్రైజ్ ఇద్దామని ఆగాను. మా ఇంట్లోనే ఉన్నాను, త్వరగా రా, అందరూ ఇక్కడే ఉన్నారు అని నవ్వుతూ అంటారు. ఆనంద్ గారు వెంటనే ఫోన్ కట్ చేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి, చాలా సంవత్సరాల తర్వాత హేమంత్ గారిని చూడటం వలన ఎమోషనల్ అయ్యి, ఎప్పుడు వచ్చావురా? కనీసం నాకు ఒక్క మాట చెప్పలేదు. నాకు చెప్పుంటే నేను మిమ్మల్ని వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకునేవాడిని కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి హేమంత్ గారిని హగ్ చేసుకొని అడుగుతారు. హేమంత్ గారు తిరిగి హక్ చేసుకొని, నీకు సర్ప్రైజ్ ఇవ్వలేదని చెప్పలేదురా, వచ్చాక డైరెక్ట్గా నీ ఎదురుగా వద్దామనుకున్నాను, కానీ నువ్వేదో మీటింగ్ ఉందని వెళ్ళిపోయావు. అందుకే సాయంత్రం వచ్చాక నీ దగ్గరికి వద్దామనుకున్నాను, కానీ ఆర్యన్ ఇప్పుడే ఇక్కడికి వచ్చాడు, అందుకే వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయాను అని నవ్వుతూ అంటారు. ఆనంద్ గారు వెంటనే కోపంగా హేమంత్ గారి నుంచి దూరం జరిగి చిన్నగా చెంప మీద కొట్టి, నువ్వు వస్తున్నావని చెప్తే నేను వాడిని కదా, నాకు ఆ మీటింగ్ కన్నా నువ్వే ఇంపార్టెంట్ అని నీకు తెలుసు కదా. వెంటనే నీ ముందు వాలిపోయేవాడిని. ఉదయం నుంచి ఇద్దరం కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం కదా, చెప్పకుండా ఒక్కడివే కూర్చుని ఎంజాయ్ చేస్తున్నావా అని అడుగుతారు. హేమంత్ గారు నవ్వుతూ, నేనెక్కడ ఎంజాయ్ చేశానురా, జెట్లాగ్ వల్లని ఇప్పటి వరకు నిద్రపోయాను. ఇప్పుడు ఆరోహి వాళ్ళు వచ్చారు అని వాళ్ళతో మాట్లాడటానికి కిందకి వచ్చాను, అంతే, నువ్వు వచ్చావు అని అంటారు. ఆనంద్ గారి చిరుకోపంగా, అయినా సరే నువ్వు నన్ను మోసం చేశావు, నాకు చెప్పకుండా ఇండియా వచ్చావు, నేను అలిగాను, నీతో మాట్లాడను అని హేమంత్ గారికి ఆపోజిట్ సైడ్ తిరిగి చేతులు కట్టుకొని మూతి ముడుచుకొని నిలబడతారు. ఆరోహి ఆనంద్ గారిని ఎప్పుడు అలా చూడకపోవటం వలన ఆశ్చర్యంగా నోరు తెరిచి మరీ చూస్తూ ఉంటుంది. సుమిత్ర గారు ఆరోహిని చూసి నవ్వుతూ, వాళ్ళు అంతేనమ్మా, కాలేజ్లో చదివే రోజుల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, ఒకరికొకరంటే ప్రాణం. ఫ్రాంక్గా చెప్పాలి అంటే లవర్స్ ఎలాగో అలాగా. ఒకరోజు మాట్లాడకపోయినా చాలా వెల్తీగా ఉంటుంది. మీ మావయ్య అయితే మరీను. హేమంత్ అన్నయ్య ఫోన్ చేయకపోతే అన్నయ్య ఫోన్ కోసం వెయిట్ చేస్తూ నిద్రపోకుండా అంతే ఉంటారు. అందుకే అన్నయ్య కూడా డైలీ ఏదో ఒక టైంలో ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడుతారు అని నవ్వుతూ అంటుంది. నిజంగా అత్తయ్య, ఇలాంటి ఫ్రెండ్షిప్ నేను ఎక్కడా చూడలేదు. ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది అని నవ్వుతూ అంటుంది. హేమంత్ గారు నవ్వుతూ ఆనంద్ గారి ఎదురుగా వెళ్ళి, నువ్వు అలిగితే మరి నేను సిట్టింగ్ ఎవరితో వెయ్యాలి? అసలే ఫారిన్ బ్రాండ్ తీసుకువచ్చాను, నువ్వు లేవు కదా, నేనే విజయ్తో కలిసి షేర్ చేసుకుంటాలే, టెన్షన్ పడకు అని ఆనంద్ గారిని ఉడికించటానికి అంటారు. ఆనంద్ గారు వెంటనే కోపంగా హేమంత్ గారి భుజం మీద కొట్టి, ఫ్రెండ్ అలిగితే బుజ్జగించాలని లేదు, కానీ నా కోసం తెచ్చిన డ్రింక్ నువ్వు విజయ్ కలిసి తాగేస్తాను అంటావా? దేమీ కుదరదు. ఈరోజు రాత్రి మనం కలిసి సిట్టింగ్ వేస్తున్నాం అంతే అని అంటారు. అది కాదురా, నువ్వు నా మీద అలిగావు కదా,
మరి నాతో ఎలా సిట్టింగ్ వేస్తావు? పర్వాలేదు, నేను విజయ్తో అడ్జస్ట్ అవుతానులే అని మనసులోనే నవ్వుకుంటారు. నేను నీ మీద ఎక్కువసేపు కోపంగా ఉండలేనని తెలుసు కదా, అయినా ఇలా మాట్లాడుతున్నావంటే నన్ను కావాలని ఆట పట్టిస్తున్నారు కదా అని చిరుకోపంగా అడుగుతారు. మరి లేకపోతే ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తే ఆనందంగా మాట్లాడటం మానేసి నీతో చెప్పలేదని అలుగుతావా? చెప్పాను కదా నీకు, ఆల్రెడీ సర్ప్రైజ్ ఇవ్వాలని నీతో చెప్పలేదని, డైరెక్ట్గా నీ ఎదురుగా ఉండాలి అనుకున్నాను అని అంటారు. ఆనంద్ గారు వెంటనే నవ్వుతూ, నేను కూడా ఊరికనే అన్నాలేరా, నీ రియాక్షన్ ఏంటో చూడాలని. నువ్వు అప్పటికి ఇప్పటికీ మారలేదు. అలిగితే బుజ్జగించటం రాదు, బ్లాక్మెయిల్ మాత్రం బాగా చేస్తావు అని నవ్వుతూ ఇద్దరు సోఫాలో కూర్చొని మాటల్లో పడిపోతారు. శాంతి గారు ఆరోహిని తన పక్కనే కూర్చోబెట్టుకొని అన్నీ అడుగుతూ మాట్లాడుతూ ఉంటారు. అలా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే పైన ఆర్యన్, నేహ ఏం చేస్తున్నారో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.